హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే పన్నీర్ కర్రీ అండి. చపాతీల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు నేను చెప్తాను మీకు. వాటిలో కావాల్సిన ఐటమ్స్ చెప్తున్నాను. పన్నీర్ అండి, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను, జీడిపప్పు, లవంగాలు, యాలకులు, ఇది బిర్యానీ ఆకు ఒకటి తీసుకున్నానండి, టమాటాలు 2 కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది ఎలా చేయాలి ఏంటనేది చూపిస్తాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇదిగో చూడండి, నేను గ్యాస్ పైన బాండి పెట్టేశాను. ఇప్పుడు నెయ్యి వేసుకోవాలండి. 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని ఇందులో జీడిపప్పులు, పన్నీరు 2 వేసి వేపుకోవాలి. ఇదిగో చూడండి, నెయ్యి అనేది కొంచెం వేడైంది. ఇప్పుడు పన్నీర్ వేసుకున్నాం, అందులో జీడిపప్పులు కూడా వేసుకున్నాం. ఇదిగో చూడండి, జీడిపప్పు కూడా వేసాను. ఇప్పుడు ఇవి బాగా వేపుకుందాం. చూడండి, ఇవి వేగిపోయినాయి. ఇప్పుడు మనం వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. ఇదిగో చూడండి, నేను గ్యాస్ పైన పన్నీర్ తీసేసాను కదండి. ఇప్పుడు బాండి పెట్టేసి మళ్ళీ దీంట్లోనే ఆయిల్ వేసాను. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. చూడండి, ఆయిల్ అనేది వేడైపోయింది. ఆనియన్స్ వేసేసుకుందాం. ఇప్పుడు ఇవి బాగా వేపుకుందామండి. ఉల్లిపాయలు అనేవి కొంచెం వేగాలి. ఇప్పుడు ఇవి కొంచెం వేగినాయి కదండి. ఇందులో మనం లవంగాలు, యాలకులు వేసుకుందాం. బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నానండి. సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు అనేవి కొంచెం త్వరగా వేగుతాయి. కొంచెం వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి వేపుకుందాం. చూడండి, ఇప్పుడు ఇవి వేగిపోయినాయి కదా. ఇందులో మనం పన్నీరు, జీడిపప్పు వేపుకొని పెట్టుకున్నాం కదా, అవి వేసుకున్నాం. ఇదిగో చూడండి, ఇవన్నీ కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో వేసుకొని ఇప్పుడు దీంట్లో ఉప్పు, కారం వేసుకోవాలి. ఇదిగో చూడండి, వేసేస్తున్నాను. జీడిపప్పు మిక్సీ పట్టుకొని కూడా పేస్ట్ లాగా వేసుకోవచ్చండి. ఇలా కూడా వేయచ్చు. నేనైతే ఇలానే వేస్తాను. కారం మీకు సరిపోయినంత వేసుకోండి. సాల్ట్ ఇందాక మనం ఉల్లిపాయలు వేపేటప్పుడు వేసాం కదండి, చూసుకొని వేసుకోండి సాల్ట్ కూడా. చూడండి, కారం వేసాను కదా, సాల్ట్ కూడా వేసుకుంటున్నాను నేను. మీ టేస్ట్కి సరిపోయినంత మీరు వేసుకోండి. ఇప్పుడు ఇదంతా నీట్గా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకోండి, ఎక్కువ వేయద్దు. కొంచెం వేసుకోండి వాటర్ వేసి అంతా కలపండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి కలిపాం కదా. ఇప్పుడు దీన్ని సిమ్లో ఉంచేసి మూత పెట్టేసేయండి. ఈ కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదండి, వీటిని మిక్సీ వేసుకుని వద్దాం మెత్తగా పేస్ట్ లాగా. ఇదిగో చూడండి, మెత్తగా నేను ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టేశాను. దీన్ని ఇప్పుడు మనం పన్నీర్లో వేసేద్దాం. చూడండి, ఇప్పుడు ఈ పన్నీర్లో ఈ పేస్ట్ అంతా నీట్గా వేసేసుకుందాం. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ఇందులో నీట్గా కలుపుకుందాం. మొత్తం అంతా నీట్గా కలిపేసి కొంచెం వాటర్ వేసుకుందాం. ఇదిగో చూడండి, వాటర్ కొంచెం వేస్తున్నాను నేను. చూడండి, నీట్గా ఇలా కలిపేసాం కదా వాటర్ పోసేసి. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి సిమ్లో ఉంచేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇదిగో చూడండి, 10 నిమిషాలు సిమ్లో ఉంచేసి ఉడికించాను. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి కొత్తిమీర వేసుకొని అంతా కలుపుకుందాం. ఇదిగో చూడండి, కలిపేసాను నేను. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచుకుందాం కొత్తిమీర వేసిన తర్వాత. ఇదిగో చూడండి, 5 నిమిషాలు ఉడికిచ్చేసాను. ఇంతే అండి, పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.